మిథున రాశి వారికి అంటే మిథున రాశి జాతకులకు నవంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మాసం మొత్తం కూడాను వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తూ 23వ తారీఖున వక్రరీత్యా మళ్ళీ తులారాశిలోకి వెళ్తున్నాడు. గురువు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఈ మాసం మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. మొదటి 3 రోజులు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే మిథున రాశి వారికి ఈ గ్రహాల యొక్క సంచారం మూలకంగా సూర్యుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రథమార్థం పంచమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. తదనంతరం షష్టమ స్థానం అనుకూలంగా ఉంటుంది. కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 5, 6 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు 5వ స్థానంలో. ఇక శని దశమ స్థానంలో, రాహువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా మిథున రాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే, గతంతో పోల్చినట్టయితే ఈ మాసము, ఈ నవంబర్ మాసము చాలా అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు స్థిరమైనటువంటి పనులు జీవితంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలమైనటువంటి సమయం కనుక గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మనము కొంత ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకున్నట్టయితే అవి జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి పనులకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. కనుక ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, రాబడి లోపల మార్పు, హెచ్చు తగ్గులు అలాంటివి ఏమీ కనబడట్లేదు. ఈ మాసంలో ఓవరాల్గా స్థిరంగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది, సమయానికి చేతికి అందుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎప్పుడో అందితే మనకి నిరుపయోగం. సమయానికి మనకు డబ్బు అందినట్టయితే మనము దాన్ని సద్వినియోగపరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక రావాల్సినటువంటి డబ్బు మట్టుకు మీకు సమయానికి అందుతుంది, సంతృప్తిగా ఉంటారు. ఇక చేతిలో డబ్బు ఉంటుంది కనుక పెట్టుబడులపై మనస్సు నిలిపేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఇక వృత్తి చేసేటువంటి వృత్తి లోపల మీకు ప్రధానంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఈ మాసం లాభదాయకంగా ఉంటుంది. పనిలో ప్రెషర్ పెరుగుతుంది, అదొక్కటి ఉంది ఈ మాసంలో. అంటే ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. మీకు పని అప్పజెప్తారు, మీరు దాన్ని సకాలంలో పూర్తి చేస్తారు. కానీ మానిటరింగ్ చేయడం మట్టుకు మీకు పై అధికారుల మూలకంగా ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఉండే అవకాశం ఒక పక్కన కనబడుతుంది. అయితే మొదటి 15 రోజులు ఆరోగ్యంపై మీరు చాలా మనసు నిలపాలి. అయినప్పటికీ ఆరోగ్యం ఓవరాల్గా నిలకడగానే ఉంటుంది. కానీ ఆలోచనలు మీకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్య సాఫల్యత, ప్రారంభించినటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి అవుతాయి. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయులతో మీరు కలిసి చాలా సంతోషంగా ఈ మాసం గడిపేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వివాదాలలోకి వెళ్ళకుండా, అంటే డిస్ప్యూట్స్లోకి వెళ్ళకుండా మీరు పనులపై మనసు నిలిపినట్టయితే చాలా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. ఇక ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. అయితే ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అయినప్పటికీ ఓవరాల్గా రిజల్ట్స్ మట్టుకు ప్రయాణాల మూలకంగా సంతృప్తిగానే ఉంటుంది. మాసం ప్రారంభంలో కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేపడతారు, వాటిపై మనస్సు నిలుపుతారు. విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు, తీర్థయాత్రలు
ఇలాంటివి చేయడంపై మీరు మనస్సు నిలుపుతారు. ఇక పిల్లల చదువు విషయం ఆలోచించినట్టయితే బాగా కలిసి వస్తుంది ఈ మాసం. వాళ్ళను ఒక మంచి సంస్థలో మీరు చేర్పించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతులవుతారు. వాళ్ళు మంచి సంస్థలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థలో అడ్మిషన్స్ దొరుకుతాయి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడాను మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ మాసం బాగా కలిసి వస్తుంది. పిల్లల విషయంలో పిల్లల యొక్క హయ్యర్ ఎడ్యుకేషనే కానివ్వండి, మీరు ఒకవేళ ఏదైనా కూడాను చదవాలి అని అనుకున్నప్పుడు కూడాను ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. పిల్లల వివాహాది శుభకార్యాల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కూడాను వివాహము కాని వారు ఈ మిథున రాశిలో ఉన్నట్టయితే వాళ్ళకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వివాహం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చదువు పూర్తి అవుతుంది. ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఉద్యోగం లభిస్తుంది. ఈ మాసం శుభప్రదంగా ఉంటుంది. ఆదాయము వాళ్లకు ప్రారంభమవుతుంది. అంటే కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఇక సంతృప్తిగా ఉంటారు. ఓవరాల్గా స్వయంగా సంపాదించడం మట్టుకు ప్రారంభమవుతుంది ఈ మాసంలో. ప్రారంభంలో ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. కళలు, సాహిత్యాలు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసంలో ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మాసాంతం ముఖ్యంగా ఎండింగ్ లోపల, ఈ నెల చివరి లోపల మీకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి జాతకులకు ఈ మాసము గతంతో పోల్చినట్టయితే చాలా మార్పులను ఇచ్చేటువంటి మాసం. మీకు చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక జీవితం లోపల మీరు కొత్త ధనాన్ని ఈ మాసంలో చూసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక మీరు ఈ మాసాన్ని సద్వినియోగపరుచుకోండి. మీ వైపు నుంచి కూడాను మీరు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. కూలంకషంగా పని ప్రారంభించే ముందు ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నట్టయితే మీకు ఇంకా మంచి జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ మాసంలో దీన్ని సద్వినియోగపరచుకోండి. మిథున రాశి వారికి గ్రహస్థితి మూలకంగా చూసినట్టయితే సూర్యుడు, శని, రాహువు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సూర్యుడు ప్రథమార్థంలో ప్రతికూలంగా ఉన్నాడు మొదటి 15 రోజులు. కనుక సూర్యుడి విషయమై మీరు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడము, సూర్య భగవానుడికి నమస్కారాలు చేసుకోవడము, 12 వారం నమస్కారాలు అంటే 12 సార్లు సూర్య భగవానుడికి మీరు నమస్కారం చేసుకోండి. కొంత ఎండలోకి వచ్చి సూర్యుడికి, భూమాతకు 12 సార్లు నమస్కారం చేసినట్టయితే మీకు ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శని దశమ స్థానంలో ఉన్నాడు. వృత్తి లోపల మీకు కొంత అన్సర్టనిటీ, ప్రెషర్ అనేటువంటిది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ శని ప్రీత్యర్థమై నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము, ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మూలకంగా మీకు శని యొక్క ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. మీ లోపల ఒక అభయాన్ని, అంటే భయము లేనటువంటి స్థితిని మీకు ఇస్తాడు ఆంజనేయ స్వామి. కనుక ఆంజనేయ స్వామికి వెళ్ళండి. అలాగే అమ్మవారిని కూడాను కొలవండి. రాహు మూలకంగా కొన్నిసార్లు మనకు ప్రతికూలత కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమ్మవారిని కొలిచినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. శుభం.